హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు సివిల్ ఇంజనీర్ ఛానల్. అండ్ మనం ప్రీవియస్ క్లాస్లో బ్రిక్ వర్క్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది, ఎన్ని బ్రిక్స్ పడతాయి అనేది మనం చూసాము. ఇప్పుడు మనం ఒక ప్రముఖ కంపెనీలో ఆన్ సైట్ మనం బ్రిక్ వర్క్ ఎంత క్వాలిటీగా చేస్తారు, మనకి ఫ్యూచర్లో ఉన్న క్రాక్స్ కానీ లీకేజెస్ కానీ ఎలా అవాయిడ్ చేయాలి అనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం. ప్రజెంట్ సైట్లో మన కండిషన్ బట్టి నేను ఇప్పుడు చూపిస్తాను మీకు వీడియోలో. ఇది ఎంటీసీ స్లాబ్. ఇది స్లాబ్ అయిపోయిన మొత్తం డెడ్ మోటార్ అవన్నీ చిప్పింగ్ చేసిన తర్వాత మొత్తం ఈ రకంగా కొద్దిగా హౌస్ కీపింగ్ చేయాలి. డెడ్ మోటార్ ఎలాంటిది ఏమి ఉండకూడదు. మీరు చూస్తున్నారు కదా వీడియోలో. అండ్ మీరు ఆర్సీసీ ఇక్కడ చూసేసరికి ఇక్కడ ఒక హ్యాకింగ్ చేసి ఉంది. మనం బయట చూసేసరికి హ్యాకింగ్ ఒకలా చేస్తారు. ఒక్కొక్క క్వాలిటీ ఉన్న కంపెనీల్లో మాత్రం హ్యాకింగ్ ఈ రకంగా చేస్తారు. మీరు ప్యాటర్న్ చూస్తున్నారు కదా, హ్యాకింగ్ ఎలా చేశారు అనేది. ఈ రకంగా ప్యాటర్న్లో చేస్తారు హ్యాకింగ్. మనం ఇళ్ళలో అయితే వేరే రకంగా చేస్తారు. ఏదో పైపైన సుత్తితో కొట్టేసి హ్యాకింగ్ చేశారని ప్లాస్టింగ్ చేస్తారు. కానీ ఈ రకంగా హ్యాకింగ్ చేస్తే అసలు హాలోనెస్ కానీ ఫ్యూచర్లో ఏమన్నా పిచ్చులు ఊడిపోవడం కానీ అలాంటిది ఏమీ ఉండదు ప్లాస్టింగ్లో. ఇప్పుడు మనం దీనికంటూ కౌంటింగ్ ఉంటుంది. ఇప్పుడు హ్యాకింగ్ ఎలా చేస్తారో చూద్దాం. ఇప్పుడు వర్కర్ ఈ మిషన్తో ఇలా బ్లేడ్తో ఇలా హ్యాకింగ్ చేస్తారు. ఒక వైపు నుంచి ఇంకో వైపు ప్యాటర్న్ నుంచి హ్యాకింగ్ చేస్తారు. ఆర్సీసీ ఎక్కడ వచ్చినా సరే హ్యాకింగ్ ఖచ్చితంగా చేయాలి. మన బ్రిక్ వర్క్ అనేసరికి హ్యాకింగ్ అవసరం లేదు, కానీ ఆర్సీసీ స్ట్రక్చర్ ఎక్కడ వచ్చిందో, ఇది కాలం, ఇది కొడుతున్నాడు కాలం కానీ బీమ్ కానీ ఎక్కడ వచ్చిందో, ఇది బ్లేడ్. ఈ మిషన్తో, ఈ కటింగ్ మిషన్తో బ్లేడ్తో ఈ రకంగా ఈ ప్యాటర్న్లో చేయాలి. దీనికంటూ క్యాలిక్యులేషన్ వచ్చి పర్ ఎస్ఎఫ్టీ వచ్చి 50 to 60 హ్యాక్స్ ఉండాలి. ఇప్పుడు ఇమేజ్ చూపించేసి అలాగా ఇక్కడ 60 నెంబర్స్ ఉన్నాయి. 50 to 60 హ్యాక్స్ ఉండాలి. అండ్ ఇది ఈ టైరాయిడ్ హోల్స్ వచ్చి ఫిలపింగ్ ఎలా చేయాలంటే GP2 కెమికల్తో చేయాలి. ఫాస్ట్రాక్ కంపెనీ అది. మొత్తం ఎక్కడ టైరాయిడ్ హోల్స్ కానీ హనీ కోమ్స్ కానీ వస్తే మొత్తం మనం అది చిప్పింగ్ చేసి మొత్తం లూజ్ మోటార్ అంతా చిప్ చేసి తర్వాత మనం ఫాస్ట్రాక్ GP2 కెమికల్తో మనం ఫిలప్ చేయాలి. అది సిమెంట్ మోటార్తో. మీకు ఇప్పుడు లేబర్ ఎలాగ ఫిలప్ చేస్తామని చూపిస్తాను చూడండి. ఇలా ఎక్కడైతే ఆఫ్సెట్ వస్తాయో, కాలం ఆఫ్సెట్ కానీ హనీకమ్ కానీ స్టీల్ ఎక్స్పోజ్ అయినా కానీ సర్టన్ కెమికల్తో మిక్స్ చేసి ఈ రకంగా పెడతారు. కెమికల్ అనేది లోపల ఇన్సర్ట్ చేయాలి. లోపల ప్లాస్టిక్ ఉంటుంది టైరాయిడ్ హోల్స్కి. ఆ ప్లాస్టిక్ అంతా హీట్ చేసి దాన్ని రిమూవ్ చేసి తర్వాత లోపల ఇన్సర్ట్ చేయాలి. ఒక రాడ్తో ఇన్సర్ట్ చేసి చేయాలి కెమికల్తో. ఇదే కెమికల్, ఇది ఫాస్ట్రాక్ GP2 కాంప్లెక్స్ కెమికల్. ఇదేమో మిక్సింగ్ ప్రపోర్షన్ ఉంటుంది దీనికి. సిమెంట్లో మిక్స్ చేసి ఈ హోల్స్ ఫిల్అప్ చేయాలి. మనకి కాలమ్స్లో మీరు చూసినట్టయితే ఎలక్ట్రికల్ బోర్డ్స్ ఇచ్చారు. అండ్ దిస్ ఇస్ ద లేఅవుట్. ఈ లేఅవుట్ ఏంటంటే మనం యాజ్ పర్ ప్లాన్ ప్రకారం మనం చేయాలి లేఅవుట్ అనేది బ్రిక్ వర్క్. ఫస్ట్ లేఅవుట్ కన్నా ముందు మనకి ఒక బెడ్ వస్తుంది. ఇక్కడ మీరు చూసారు కదా బెడ్. ఇక్కడ ఈ బెడ్ ఏంటంటే DPC డ్యామ్ ప్రూఫ్ కోర్స్ బెడ్. ఈ బెడ్ వచ్చి మనం ఒక కెమికల్ అంటూ మనం మిక్స్ చేసి చేస్తాం. అంటే మన ఫ్యూచర్లో మనకి ఎలాంటి సీపేజ్లు స్లాబ్ నుంచి రాకుండా కెమికల్ కలుపుతాం. ఇదేంటంటే కెమికల్ ఫాస్ట్రాక్ కొడితే కాంప్లాస్ట్ WL. ఇది వచ్చి పర్ బ్యాగ్కి 225 ml అనేది మనం మిక్స్ చేయాలి బెడ్కి వచ్చి. అప్పుడు లీకేజ్ అనేది ఏం రాకుండా ఉంటుంది. అండ్ ఇది లేఅవుట్. ఇది పర్ఫెక్ట్ ఓపెనింగ్, డోర్ ఓపెనింగ్స్ ఇవన్నీ చూసుకోవాలి. యాజ్ పర్ డ్రాయింగ్ ప్రకారం లేఅవుట్ అంతా వేయాలి. ఇలాంటి లీకేజ్లు రాకుండా ఇది DPC అనేది వేస్తాం. చూసారు ఇమేజ్లో. మనం ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఇలాంటివన్నీ ఫ్యూచర్లో ఏం రాకుండా. అండ్ ఆర్సీసీ హ్యాకింగ్ అండ్ ఎలక్ట్రికల్ బోర్డ్స్ ఇవన్నీ చూసారు కదా. ఇది కాలం ఇది. అండ్ మన ప్లమ్ వచ్చి మనం ప్రీవియస్ ఫ్లోర్ నుంచి మనం అవుట్ సైడ్ ప్లమ్ తీసుకుని దాని బట్టి ప్రకారం లేఅవుట్ అనేది తీసుకోవాలి. అండ్ మనకి బ్రిక్ వర్క్ ఇప్పుడు కావాల్సినవి టూల్స్. ట్రోవెల్, తాపి అంటారు కదా, ట్రోవెల్, మెజరింగ్ బాక్స్, గేజ్ బాక్స్. దీని మెజర్మెంట్ అనేది నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, చూడండి. మెజరింగ్ బాక్స్ అండ్ ప్లంబ్ బాబ్. వాల్ స్ట్రైట్గా ఉందో చెక్ చేయడానికి ప్లంబ్ బాబ్ కావాలి మనకి. అండ్ స్ట్రైట్ ఎడ్జ్
20 అంటారు బాటమ్ వాల్ సైడ్ కొంచెం చెక్ చేయడానికి. అండ్ రైట్ యాంగిల్ కార్నర్స్ అవి చెక్ చేయడానికి కంపల్సరీ రైట్ యాంగిల్ కావాలి. అండ్ లైన్ డోరీస్ అనేది ఏంటంటే మనం పర్ఫెక్ట్గా రైట్ యాంగిల్ ఉందో చూసుకోవడానికి. అండ్ వాటర్ టబ్, మనకి మిక్సింగ్ అనేది వాటర్ టబ్తో చేయాలి ఖచ్చితంగా. అండ్ లెవెల్ ట్యూబ్ అండ్ మెజర్మెంట్ టేప్, ఇది కామన్, ఇది ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి మెజర్మెంట్ టేప్ అనేది. మనం యూజ్ చేసే బ్రిక్స్ వచ్చి ఫ్లై యాష్ బ్రిక్స్ ఇవి. అండ్ ఇవి 200 థిక్ అండ్ 100 థిక్నెస్తో ఉంటాయి, 100 mm థిక్నెస్తో. క్రషింగ్ స్ట్రెంత్ వచ్చి 35 kgs per square centimeter ఉంటాయి. చాలా గట్టిగా ఉంటాయి. ఒక్కొక్క ఇటుకు వచ్చే 20 to 30 kgs ఉంటుంది. చాలా బరువు ఉంటాయి ఇటుకలు మాత్రం. అండ్ దీని లేఅవుట్ ఇది అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ వచ్చి సిల్ లెవెల్ వరకు లేపాలి. ఒకేసారి మొత్తం లేపకుండా మనం సిల్ లెవెల్ వరకు పైకి లేపాలి. ఇక్కడ చూసారు కదా, సిల్ లెవెల్ వరకు లేపాడు ఫస్ట్ డే వచ్చి. అండ్ ర్యాకింగ్ మీరు అబ్జర్వ్ చేశారా, బ్రిక్ టు బ్రిక్ 10 mm ఓన్లీ కవరింగ్ ఉండాలి. మధ్యలో పర్ఫెక్ట్ సిమెంట్ మెటీరియల్ అనేది ఇన్సర్ట్ చేసి ఉండాలి. ఇక్కడ మేము వేస్తాం. ఇంకా మనం మిక్స్డ్ ప్రపోర్షన్ వచ్చి 200 థిక్నెస్కి వాల్కి వచ్చి 1:6 అండ్ 4 inch వాల్కి వచ్చి 1:4. ఇది పీపీసీ వాడతాం మన సిమెంట్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా యాస్ అనేది ఎలాగా ఇన్సర్ట్ చేస్తున్నాడు, సిల్లర్లోకి కడుతున్నాడు. అండ్ మనకి మిక్సింగ్ అనేది 1 hourలో కంప్లీట్ అయ్యేలా చూసుకోవాలి మనం. అంతవరకే మనం మిక్స్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారా వాల్ మీద డేట్ వేసి ఉంది, డేట్ ఆఫ్ బిల్ట్ అంటారు దీన్ని. మనం ఎప్పుడైతే వాల్ కట్టామో అక్కడ డేట్ వేయాలి ఖచ్చితంగా, ఎప్పుడు కట్టాడు అనేది. ఎందుకంటే 7 days ఆఫ్ క్యూరింగ్ ఉండాలి ఖచ్చితంగా. ఆ 7 daysని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే మనం నోటి ద్వారా క్యాలిక్యులేట్ చేయకుండా జస్ట్ మనకి ఒక ఆధారం ఉంటూ ఆ బ్రిక్ మీద డేట్ ఆఫ్ బిల్ట్ ఉండాలి. దాన్ని బట్టి మనం 7 days ఆఫ్ క్యూరింగ్ అది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అండ్ మనం పర్ఫెక్ట్ హౌస్ కీపింగ్ మెయింటైన్ చేయాలి. ఫ్లాట్కి వచ్చి మనకి బ్రిక్ టు బ్రిక్ థిక్నెస్ మధ్యలో 10 mm కన్నా ఎక్కువ ఉంటే మనం కాంక్రీట్ ప్రిఫర్ చేయాలి. 10 mm కన్నా తక్కువ ఉంటే మనకి మెటీరియల్ 15 mm వరకు పర్లేదు, దానికన్నా ఎక్కువ ఉంటే కాంక్రీట్ ప్రిఫర్ చేయడం బెటర్ ఫర్ అవాయిడింగ్ వెర్టికల్ క్రాక్స్. చూసారుగా లేఅవుట్ ఇది మొత్తం సిల్లర్ వరకు లేచింది. పైన ఒకటి బెడ్ వస్తుంది, ఆ బెడ్ మీకు చూపిస్తాను. బెడ్ అనేది మనకి 8 mm స్టీల్తో 2 రాడ్లు వచ్చి M15 కాంక్రీట్ వస్తుంది. ఆ బెడ్ వచ్చి మనకి 50 mm వస్తుంది బెడ్ సిల్ లెవెల్లో. అదేంటంటే వెర్టికల్ క్రాక్స్ని అవాయిడ్ చేయడానికి అక్కడక్కడ స్టాప్ చేయడానికి ఆ బెడ్ వేస్తాడు. చూడండి ఇప్పుడు లింటల్ వరకు పైకి లేచింది ఇక్కడ ఫ్లాట్. అండ్ ఇది వచ్చి CJB బాక్స్, ఇది కింద కమ్యూనికేషన్ జంక్షన్ బాక్స్, ఇది ఎలక్ట్రికల్ సంబంధించింది. అండ్ ఈ పైన వచ్చి DB డిస్ట్రిబ్యూషన్ బాక్స్, ఇది ఎలక్ట్రికల్ సంబంధించిందే. అండ్ పైన చూసారు కదా బెడ్, అది లింటల్ బెడ్. అది మనకి లింటల్ వరకు బ్రిక్ వర్క్ అయింది, అంటే నెక్స్ట్ సెకండ్ డే అనమాట ఇది. లింటల్ వరకు అయింది కూడా డేట్ ఆఫ్ బిల్ట్ ఉంటుంది పైన. చూడండి డేట్ ఆఫ్ బిల్ట్ ఇది క్యూరింగ్కి పర్పస్కి. అండ్ చూసారు అక్కడ పిన్స్ వదిలేరు, చూసావా పిన్స్ కూడా మనకి మధ్యలో కాంక్రీట్ వస్తుంది, అందుకే అలా వదిలేడు. మనకు ఒకేసారి మెటీరియల్ పెట్టకుండా లేదా బ్రిక్స్ పెట్టకుండా పిన్స్కి కాంక్రీట్ వదలడానికి అది పెట్టాడు. అండ్ ఇది బాత్రూమ్, ఇది అనమాట వెంటిలేటర్. ఇది బాల్కనీ. మన 7th floor ఉన్నప్పుడు ఇది ఒక బెడ్రూమ్. విండోస్ అలా రెడీమేడ్గా వచ్చినాయి. ఈ ర్యాకింగ్ అనేది కంపల్సరీ, ర్యాకింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. బాటంతో ర్యాకింగ్ పెడతాడు, వెర్టికల్ ర్యాకింగ్ ఏమో ఒక రాడ్తో కొడతాడు లోపలికి వెళ్ళేట్టు. మనకి ఎక్కడికి ఎయిర్ క్రాక్స్ రాకుండా ర్యాకింగ్ చేయాలి. అండ్ నేను సిల్వర్ బెడ్ అని చెప్పాను కదా, ఇదే బెడ్. అది 8 mm స్టీల్తో M15 కాంక్రీట్ చేయాలి. వెర్టికల్ జాయింట్స్ రాకుండా ఆపుతుంది అది మధ్యలో. అండ్ విండో దగ్గరికి వస్తే మనం రేపొద్దున విండో డ్రిల్ చేసినా సరే యూపీ వేసాడు, రేపొద్దున ఇంకో ఐరన్ గ్రిల్స్ డ్రిల్ చేసినా ఆ బెడ్ ఎక్కడ మనకు క్రాక్ రాకుండా అవుతుంది. అండ్ టోటల్లీ లింటల్ వరకు
ఇది ఫ్లాట్, ఇది కామన్ టాయిలెట్. పిన్స్ వచ్చి ఇక్కడ కాంక్రీట్ వస్తుంది. డేట్ ఆఫ్ బిల్ట్ అనేది కాలం కాస్టింగ్ అప్పుడు కూడా ఉంటుంది. ఇంత క్యూరింగ్ పర్పస్, డేట్ ఆఫ్ బిల్ట్ అంటే క్యూరింగ్ పర్పస్. సో లింటల్ ప్యాకింగ్ కూడా అయిపోయింది. లింటల్ వేసాడు. లింటల్ కూడా కాంక్రీట్ ఇస్తుంది మనకి పైన. తర్వాత జాక్ సపోర్ట్ ఇచ్చుకుంటాం. ప్రీ క్యాస్ట్ కానీ ఇవ్వచ్చు లింటల్కి. లింటల్లో కూడా మనకి బుట్ట కడతాం అని తెలుసు కదా, రైన్ఫోర్స్మెంట్ ఇస్తాడు. అండ్ మీకు సీలింగ్ చూస్తే సీలింగ్ కూడా హ్యాకింగ్ ఉంది. ఓకే, చూసే డేట్ ఆఫ్ బిల్ట్ ప్రతి దాని మీద ఉంటుంది. లింటల్ మీద కూడా డేట్ ఆఫ్ బిల్ట్ వేయాలి. వీళ్ళకి డేట్ మించిపోయింది, ఎందుకంటే దీనికి జాక్ సపోర్ట్ ఇవ్వదు. లేకపోతే ప్రతి లింటల్కి జాక్ సపోర్ట్ ఇవ్వాలి. ఒక 2-3 డేస్ సపోర్ట్స్ ఖచ్చితంగా ఇవ్వాలి, లేదంటే అది రిఫ్లెక్షన్ అవుతుంది. నేను టోటల్లీ ఫ్లాట్ ఈజ్ రెడీ. బ్రిక్ వర్క్ అయిపోయింది. ఇంకా పైన ఏంటంటే అది ఆఫ్ సైడ్ వచ్చింది. పైన ఏసీకి అది ఆఫ్ సైడ్ వదిలేరు. అది ఏసీ మెజర్మెంట్ తీసుకుని, అది ఎంఈపీ అంటే మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ వాళ్ళది. అది మనకు సంబంధం లేదు, సివిల్ వాళ్ళకి. ఇదన్నమాట టోటల్ ఫ్లాట్. ఇది మనకి సమ్ డిఫరెంట్. ఎంత క్వాలిటీ ఎందుకు మెయింటైన్ చేస్తామంటే టోటల్ 7 days క్యూరింగ్. అవి మొత్తం పక్కాగా క్యూరింగ్ మాత్రం అవ్వాలి డేట్ ఆఫ్ బిల్ట్ ద్వారా చూసుకుంటూ. ఇంత క్వాలిటీ ఎందుకు మెయింటైన్ చేస్తాం, ఫ్యూచర్లో క్రాక్స్ రాకూడదని. అదంతా అప్పుడే భరించే కన్నా ఇప్పుడే కొద్దిగా క్వాలిటీ కట్టుకుంటే క్రాక్స్ కానీ, సీపేజెస్ కానీ, లీకేజెస్ కానీ, లేకపోతే ఈ ప్లాస్టిక్ పిచ్చులు ఊడిపోవడం కానీ, అలాంటిది ఎప్పుడు ఫ్యూచర్లో రాకుండా ఉంటుంది. మీరు చూస్తారు ఇప్పుడు ఇమేజ్లో ఇలాంటి క్రాక్స్ అనేవి మనం అవాయిడ్ చేయడానికి. నెక్స్ట్ మనం ఫర్దర్గా ఏమేమి తీసుకుంటాం అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.